హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? పునర్విక మీద ఆల్రెడీ షార్ట్ వీడియో చేసా, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేనైతే ఇప్పటిదాకా నా వంతు సహాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా, వీడియోని అయితే స్ప్రెడ్ చేస్తున్నా. అదేందో కానీ భయ్య, ఏదైనా సినిమా గురించి మాట్లాడుతుంటే వీడియోలు స్ప్రెడ్ అవుతున్నాలే కానీ మంచి విషయం గురించి మాట్లాడుతుంటే వీడియో అయితే స్ప్రెడ్ కాలేదు. పట్టుమని 20,000 వ్యూస్ కూడా రాలేదు. ఇప్పటిదాకా ఒక 100 మంది అయితే డొనేట్ చేయడం జరిగింది. ఇక స్క్రీన్ షాట్లో చూపిస్తున్నారు చూడండి. ఎంత అమౌంట్ అయితే ఈ ఒక్క వీడియోకి అయితే వచ్చిందనమాట. ఇంకా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. స్కానర్ అయితే ఇది మీరు ఇచ్చినటువంటి అమౌంట్, నేను అమౌంట్ ఇంకా మా డాడీ ఇస్తూ ఉన్నాడు. నాకు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఇవన్నీ కూడా వాడి మ్యాక్సిమం నేనైతే ఆ పాపకి అందేలా చేసేటటువంటి బాధ్యత నాది. నేనైతే ఆ బాధ్యత తీసుకున్నా. చాలామంది బాధపడుతున్నారు భయ్యా, నువ్వు ఎందుకు ఈఎంఐని అంత సీరియస్గా తీసుకున్నావు, ఈ పాప మీద ఎందుకు అంత వీడియో చేస్తున్నావు చెప్పి మీరు నన్ను అడగొచ్చు. భయ్యా, నా మేనకోడలు చెర్రీ అనమాట, మా అక్క కూతురు. తను కూడా బోన్ మ్యారో డిసీజ్తోని ఇదే రకమైనటువంటి ఇష్యూ వల్ల తనైతే చనిపోయింది. ఆ టైంలో నా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఫాలోవర్స్ లేడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరున్నారు అనేటటువంటి ధైర్యం. సో ఈ పాపని కాపాడడానికి నేను ఎంతో దూరమైన వెళ్తాను అనేటటువంటిది 100కి 100% వస్తాము. నేను నా వంతు సహాయం చేస్తాను, మీ వంతు కూడా సహాయం మీరు చేయండి. డెఫినెట్లీ ఈ స్కానర్కి పే చేయండి, లేదా ఈ వీడియోని షేర్ చేయండి. ₹2 పంపొద్దు హెచ్చరిక దయచేసి. లిమిట్ అయిపోయింది అని అంటే మట్టికి ఇంకో స్కానర్కి నేనైతే ఎత్తుక్కోవాలి. వచ్చినటువంటి అమౌంట్ రూపాయి దగ్గర నుండి ఇప్పటిదాకా ఎంతైతే వచ్చాయో అవన్నీ నేను మీ ముందు కౌంట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చెప్తానా, సహాయం అయితే చేయండి. ఎలాంటి వీడియోలు షేర్ చేయండి. మళ్ళీ దీని గురించి డిస్కషన్ చేయాలి. వాడు ఎవడికో 3 లక్షలు ఇచ్చారు భయ్యా, మీరు అది కరెక్టా చెప్పండి? వాడు గొలెక్కుపోయి ఏమాత్రం అనుభవం లేకుండా బిజినెస్ పెట్టుకొని లాస్ అయ్యండు. అలాంటి వాడికి 3 లక్షలు. ఈ పాప గురించి నేను మార్నింగ్ వీడియో చేస్తే ఇప్పటిదాకా వచ్చేది 6,000. ఎక్కడ ఎలాంటి సమాజంలో బతుకుతాను అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. ఇది మరి దారుణం. సో ఈ వీడియోని అయితే స్ప్రెడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ స్పిరిట్ సినిమా గురించి ఒక సూపర్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసా. ఏంటంటే స్పిరిట్కి సంబంధించినటువంటి లుక్ లీక్ అయింది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో, మన ఎక్స్లో బాగా వైరల్ అవుతుంది. దీని గురించే బాగా అంటే బాగా ట్రెండ్ చేస్తున్నారు. స్పిరిట్ లుక్ లీక్ అయింది, చూసావా బ్రో అని చెప్పి కూడా నాకు చాలామంది రిక్వెస్ట్ అయితే పెట్టారనమాట. నిజానికి స్పిరిట్ సినిమా లుక్ లీక్ అయిందా, ఎలా లీక్ అయింది, ఎలా ఉంది ఆ లుక్ అనేటటువంటిది డీటెయిల్గా ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. మీరైతే షాక్ అవుతారు. సో లీక్ అయినటువంటి లుక్ చూసిన తర్వాత ఫీలింగ్ ఏంది, ఇది నిజమా అబద్ధమా, అసలు ప్రభాస్ అన్నని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, షూటింగ్ జరుగుతుందా లేదా, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. లీక్ అయినటువంటి లుక్లో చూసుకున్నట్లయితే సేమ్ అదే రకమైనటువంటి లుక్. లైక్ మన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా న్యూ ఇయర్ రోజు మన సందీప్ రెడ్డి వంగ గారు, దాన్నే సిగరెట్ పట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉండు. వెనక నుండి ఫోటో అయితే ఉంది, అద్దంలో అయితే మన ప్రభాస్ అన్న కానొస్తుండో. అది చూసిన తర్వాత ఏమాత్రం కూడా ఇది ఎడిటింగ్ రా, ఏమాత్రం కూడా ఇది ఫేక్ రా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలగదు. అంతా న్యాచురల్గా ఉంది. లైక్ షర్ట్ లేదనమాట. నాకు తెలిసి ఈ సిగరెట్ వెలిగించుకున్న తర్వాత, ఈ మందు తాగిన తర్వాత తిప్టీ డిమ్రీ సిగరెట్ వెలిగిస్తుంది. అది అయిపోయిన తర్వాత వాష్రూమ్లోకి వెళ్తారు. అయితే మన ప్రభాస్ అన్న వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ విధంగా వాష్రూమ్లో చూసుకునేటటువంటి ఫోజు అని చెప్పి నాకైతే అనిపించింది. ఇన్ని చెప్తానో లుక్ అయ్యొచ్చు అంటే ఏమో పొరపాటున అది నిజంగానే లీక్ అయినటువంటి లుక్ అయితే ఛానల్ లేసిపోయేటటువంటి అవకాశం ఉంది. అయినా కానీ రిస్క్ చేసి చూడండి. ఇది అనమాట ఆ లుక్. చాలా అంటే చాలా గెంత చూపించినా చెప్పి ఫీల్ అవ్వకండి. మొత్తం ఏదో చూపించలేను. ఇది 100% ఫేక్ ఫ్రెండ్స్. ఇందులో అయితే రియాలిటీ లేదు. ఇది ఏఐ వీడియో అనమాట. రవివర్మ ఒక మూవీ ఉంటుంది, రవివర్మ సీన్ ఉంటుంది అనమాట. దాంట్లో సేమ్ మనోడు ఇంతే చూసుకుంటాడు సిగరెట్ తాక్కుంటా. అక్కడ ఏఐ ఎడిటింగ్ చేసి మనోడెవడో జెమినైకి ఇచ్చిండు. ఇక్కడ హీరోని తీసేసి మా ప్రభాస్ అన్నని పెట్టు, స్పిరిట్ లుక్లో పెట్టు అని చెప్పి అడిగిర్రు. మరీ ఇంత హెచ్డి వస్తే బాగోదు అనేటటువంటి ఉద్దేశంతో కొద్దిగా బ్లర్ చేసి అలా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో దీన్నే చాలామంది నిజం అని చెప్పి నమ్ముతున్నారు అనమాట. ఇది నిజం కాదు. 100కి 100% ఫేక్ పోస్టర్, 100కి 100% ఏఐ పోస్టర్ అని చెప్పి మళ్ళీ మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రీసెంట్గా అయితే చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు చూసుకున్నట్లయితే అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కన్నా ముందు సెకండ్ హాఫ్ అంతా లీక్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత చాలా సినిమాలు, బాహుబలి సినిమాలో యుద్ధ సీన్ లీక్ అయిపోయింది. RRR మూవీలో కూడా కొన్ని లీక్లు అయితే బయటకు వచ్చాయి. ఈ విధంగా ఒకప్పుడు జరిగిందిలే. కానీ పుష్ప ఎన్ని లీక్స్ వచ్చాయి అనేటటువంటిది నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఒకప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి, మొత్తం సిస్టమ్ మారింది. దీనివల్ల చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. అందుకే ఎంటిక మందం కూడా లీక్ కాకుండా చాలా అంటే చాలా జాగ్రత్త పడుతున్నారు అనేటటువంటిది మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పనా. పుష్ప 1 అయినా
పుష్ప 2 అయినా ఎన్ని లీక్స్ అయినాయి భయ్యా ఆ అడవిలో ఉన్నటువంటి సీన్లో అమ్మోరి జాతరలో చీర కట్టుకొని మన అల్లు అర్జున్ అన్న కూర్చుని చైర్లో ఆ లీక్స్ లీక్ అయింది. ఈ విధంగా పుష్ప సినీ రిలీజ్ కన్నా ముందు పుష్ప 1 నుండి పుష్ప 2 నుండి భయంకరమైనటువంటి లీక్స్. అసలు ఆ లీక్స్ మీద నేను ఒక 10-15 వీడియోలు చేస్తుంటా ఆ రోజుల్లో. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ అన్న 22 సినిమా అట్లీ మరియు అల్లు అర్జున్ అన్న కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా దగ్గర నుండి మీకు ఎంత లీక్ అయినా కనపడ్డదా? మీకు కనపడితే మీరు నాకు కమెంట్ మెసేజ్ చేయండి. అది నిజమైతే మట్టికి నేను ఇప్పటికిప్పుడైనా మీకు 1000 రూపాయలు కొడతా, బెట్టుగా అత్తన్నా. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. మన అల్లు అర్జున్ అన్నకు సంబంధించినటువంటి లుక్ అయినా, ఆ సెట్స్లో ఎలా ఉన్నాయి, ఆ కెమెరా వర్క్స్ అయినా, కనీసం అక్కడ కుక్కలు మింగించుకునేటటువంటి వీడియో ఫోటో కూడా బయటికి రాలేదు అంటే అర్థం చేసుకోండి ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు అనేటటువంటిది. ఇదనే కాదు, ఎన్టీఆర్ నీల్ మన నీల్ గారు ఇవ్వాలి అని చెప్పి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగేటటువంటి అప్డేట్ ఇచ్చింది. కానీ ఎన్టీఆర్ నీల్ నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇంత మట్టికి లీక్ కూడా కాలేదనమాట. సో ఒకప్పుడు కథ వేరుండేది, ఒకప్పుడు వ్యవహారం వేరుండేది. కానీ ఈసారి సిస్టమ్ మార్చారు, ఈసారి రూల్స్ మార్చారు. అందువల్లే ఏ విధమైనటువంటి లీకులు రావట్లేదు. సో స్పిరిట్ సినిమా దగ్గర నుండి లీక్ అయింది అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది 100% ఫేక్. దాన్ని ఎవడు కూడా నమ్మమాకండి, నేనైతే గ్యారంటీ ఇస్తాను అనమాట. ఓకే, మరి ఎప్పుడు అసలు లీకులతోనే మేము సరిపెట్టుకోవాలా? లైక్ గ్లిమ్స్ ఎప్పుడు, టీజర్ ఎప్పుడు, మస్తు అడావుడి చేసిండు. లైక్ ప్రకాష్ రాజ్ గారు కొసేపు ఉన్నాడు అంటారు, కొసేపు లేడు అంటారు. నిన్న నాకు కింద కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి, మీరు ఏం చేస్తున్నారు సార్, రీసెంట్గా న్యూ మూవీస్ ఏవేమి సినిమాలో వర్క్ చేస్తున్నారు సార్ అని చెప్పి ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఏం చెప్పిండు, దృశ్యం 3లో నటిస్తున్నా, వారణాసి సినిమాలో నటిస్తున్నా అని చెప్పిండు. కానీ స్పిరిట్ సినిమా గురించి ఆయన చెప్పలా. చాలామంది ఏమంటున్నారంటే స్పిరిట్ సినిమాలో ఆయన నిజంగా నటించట్లేదేమో బ్రో, ఆయన్ని తీసేశారేమో బ్రో అని చెప్పి నాకే చాలామంది మెసేజ్ రిక్వెస్ట్లో పెట్టారనమాట. అది చూసి నేను షాక్ అయ్యా. భయ్యా ఆడ అడిగింది ఏంది, మీరు ఏ సినిమాలో వర్క్ చేస్తున్నారు, మీరు ఏ సినిమాలో నటిస్తున్నారు అనేటటువంటిది అడిగారు. ప్రస్తుతానికి ఆయన చూసుకున్నట్లయితే దృశ్యం 3లో నటిస్తాడు, వారణాసి సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది, దాంట్లో నటిస్తాడు. స్పిరిట్ సినిమా షూటింగ్ ఆయన ఇంకా వెళ్ళదా, అదే ఆయన చెప్పింది. ఇదే మీరు గుర్తుంచుకోవాలి. స్పిరిట్ సినిమా నుండి ఆయన తప్పుకునేటటువంటి అవకాశం లేనే లేదు. ఆయన గురించి ఇంకా కొన్ని కాంట్రవర్సీ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇది అనమాట ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. ఎప్పుడు వస్తుంది లైక్ అడావుడిగా మన ప్రభాస్ అన్నది ప్రకాష్ రాజ్ది వాయిస్ రిలీజ్ చేసిండు, అడకతలకే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిండు. మరి అలాంటిది ఈ గ్లిమ్స్ ఎప్పుడు, ఈ టీజర్ ఎప్పుడు, నిజంగా 2027లో హిట్ అయిద్దా లేదా, లైక్ హిట్ అంటే సినిమా రిలీజ్ అయిద్దా లేదా అని చెప్పి చాలామంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు, నన్ను అయితే అడుగుతున్నారు. నో డౌట్ అనమాట, 100కి 100% 2027లో రిలీజ్ అయితే ఈ శివరాత్రికి ఏదో ఒక అప్డేట్ ఇస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. శివరాత్రి పండగలకి పబ్బాలకైతే మన వంగ గారు ఇయ్యరు, ఎందుకంటే అదంతా కూడా యాక్షన్ సినిమా, అదంతా కూడా ఒక లెవెల్ సినిమా అని పండగలకి పబ్బాలకు రిలీజ్ అయితే బాగోదు అనమాట. మ్యాక్సిమం ఇంకా ముందు దసరాకి అయితే ఏదో ఒక అప్డేట్ ఇస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దసరా కొన్ని రోజులు అవుతలేనా ఒక మంచి అప్డేట్ ఇస్తారు, లేదా ఇక ప్రభాస్ అన్న బర్త్డే దాకా వెయిట్ చేయడం తప్ప చేసేదేమీ లేదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్ ఫీలింగ్ ఫ్రెండ్స్. సో దీని మీద మీ ఫీలింగ్ కూడా తెలియజేయండి. స్పిరిట్ టీజర్ వచ్చినా, ట్రయల్ వచ్చినా ఇవ్వడం ఉండవు, అదొక సునామీ. ఆ సునామీ వస్తే ఇప్పుడు ఏమైనా మిగలదు అనేటటువంటిది ఎంతైతే వాస్తవమో, స్పిరిట్ టీజర్ వచ్చినా, గ్లిమ్స్ వచ్చినా, ట్రయల్ వచ్చినా, ఇంత అప్డేట్ వచ్చినా కానీ ఏది మిగలదు అనేటటువంటిది అంతే వాస్తవం అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అదే ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే మ్యాక్సిమం ఈ పసిపాపకి హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు మీకు తోచినంత సహాయం చేయండి. వాళ్ళకి ఆ డబ్బులు అందించేటటువంటి బాధ్యత నాది. లేదు బ్రో మేము వాళ్ళకే డైరెక్ట్గా కొడతామంటే వాళ్ళకు కూడా కొట్టండి, దాంట్లో నాకు ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఒక బల్క్ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకు ధైర్యం వస్తుందా రాదా? నువ్వు కష్టాల్లో ఉన్నావు, నేను 10 రూపాయలు వాడో 10 రూపాయలు ఇచ్చిన దానికన్నా ఒకేసారి నీ డబ్బులు తీసుకెళ్ళి నీ చేతిలో పెడితే నీకు ఒక ధైర్యం. అదే రకమైనటువంటి ధైర్యం ఆ పేరెంట్స్కి ఇవ్వడానికి, ఆ పాపకి ఇవ్వడానికి అయితే నేను చేసేటటువంటి ప్రయత్నం. డైరెక్ట్గా వాళ్ళ స్కానర్లో ఇచ్చేయచ్చు, కానీ ఎవరు కొడుతున్నారు ఏంది, మన క్యాపబిలిటీ, మన కెపాసిటీ, మన సబ్స్క్రైబర్స్ ఎంత నమ్ముతున్నారు అనేటటువంటిది అర్థం కాదు అనేటటువంటి ఉద్దేశంతో నా బిజినెస్ స్కానర్ ఇచ్చి మరి దీనివల్ల నాకు పెద్ద లాభమే ఉండదు ఫ్రెండ్స్. నేను ఇంకా పై ఎత్తు వేసుకోవాలి, జిఎస్టీ కట్ అయితే మన అకౌంట్లోకి వచ్చేసరికి కొద్ది కట్ అయితే అవన్నీ కూడా నేను వేసుకోవాలి. అయినా పర్లేదు, ఇప్పుడు నాకు రంజాన్లో జకాత్ నేను తీస్తా, ఆ జకాత్ డబ్బులు మా డాడీ ఇస్తాను, ఇంకా నా ఇన్ఫ్లుయెన్స్ వాడి ఖచ్చితంగా ఈ పాప ప్రాణాలు కాపాడేటటువంటి బాధ్యత తీసుకుంటా, దాంట్లో డౌట్ లేదు. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.